ఛానల్. ఈరోజు వ్లాగ్ అనేది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. వ్లాగ్ కాదు. యాక్చువల్గా మేము విజయనగరం నుంచి విజయవాడ ట్రావెల్ చేస్తున్నాం ట్రైన్లో. అనుకోని సిచ్యువేషన్ ఒకటి జరిగింది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో యాడ్ చేస్తున్నాను. వీడియో కూడా లేదు, చిన్న చిన్న క్లిప్స్ ఉంటూ యాడ్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు కన్వే అయ్యేలా చూస్తున్నాను. మేము విజయనగరం నుంచి విజయవాడ వెళ్తున్నాం కదా, ట్రైన్ టికెట్స్ విజయవాడలో బుక్ చేసాము. విజయవాడలో బుక్ చేసాం కదా, ఆ విజయవాడలో బుక్ చేసింది వాళ్ళు మాకు ఫోన్లో పెట్టేశారు. ఆ టికెట్స్ ఫోన్లో పెట్టేస్తేనేమో మేము ఫోన్లోనే కదా టీసీ ఊరుకుంటాడు అనుకొని మేము ట్రైన్ ఎక్కిపోయాం. కరెక్ట్ మేము ఎక్కిన టీటీ కరెక్ట్గా ఉన్నాడు. టీటీ ఏమో టికెట్లు అడిగితే ఫోన్లో చూపించాం. ఇవి కౌంటర్ టికెట్ కదమ్మా, ఆన్లైన్ టికెట్ కాదు కదా, ఇవి పనిచేయవు, మీరు కంపల్సరీగా కౌంటర్ టికెట్టే తీసుకురావాలి అన్నారు. కౌంటర్ టికెట్ ఎలాగుంటుంది? మేము విజయవాడలో బుక్ చేస్తే మేము విజయనగరం నుంచి వెళ్తే కౌంటర్ టికెట్ ఉండదు కదా, మా దగ్గర కౌంటర్ టికెట్ లేదు. లేకపోతే ఇవి అవ్వదమ్మా, మాకు ఖచ్చితంగా కౌంటర్ టికెటే కావాలి, లేకపోతే ఫైన్ కట్టాలన్నారు. లేదండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తే లేదండి మాకు ఖచ్చితంగా కౌంటర్ టికెట్ కావాలి, లేకపోతే ఫైన్ కట్టాలని కొంచెం రిక్వెస్ట్ చేసేస్తేనేమో పర్వాలేదులే అండి, సరే అయితే మీరు ఇంత బతిమాలుతున్నారు కదా, కౌంటర్ టికెట్ ఎవరి చేతైనా పంపించండి అన్నారు. పంపించండి అంటే ఎలా పంపిస్తాం? మేము వెళ్తుంది విజయవాడ, టికెట్లు బుక్ అయినవి కూడా విజయవాడలోనే కదా, అది తెలియదు, ఎలాగోలాగా తీసుకురండి అన్నారు. అప్పుడు ఏం చేసాం, విజయవాడలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే, మా బావలకు ఫోన్ చేస్తే, ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నాడు కదా ఆ అన్నయ్య రాజు, అవన్నీ బయలుదేరాడు టికెట్లు పట్టు. ఈలోపు ఏమైందంటే వైజాగ్లో ఇంకో టీటీ మారాడు. ఆ టీటీ దిగిపోయాడు. వైజాగ్ నుంచి గుంటూరు వరకు ఒక టీటీ అంట, ఆ టీటీ ఎక్కాడు. ఆ టీటీ ఏమో అస్సలు ఒప్పుకోకపోతేనేమో ఖచ్చితంగా కౌంటర్ టికెట్ చూపాల్సిందే, లేకపోతే ఫైన్ కట్టాల్సిందే, లేకపోతే ట్రైన్ దిగిపోండి అన్నాడు. ఏం చేస్తాం మరి, చచ్చినట్టు కౌంటర్ టికెట్ చూపించాలని ఎంత బతిమాలను ఒప్పుకోలేదు. ఫైన్ అయితే కట్టియండి అన్నాడు. ఫైన్ ఎంత అని చెప్పండి అంటే మనిషికి 750 రూపాయలు కట్టమన్నాడు. అంటే టికెట్ ఛార్జే కట్టమన్నాడు. మరి టికెట్ ఛార్జీ కట్టాలంటే ఆ టికెట్లు తీసి ఇక్కడ ఇది ఫైన్ కట్టి వేస్టే కదా అంత. అప్పుడు బతిమాలితే 1000 రూపీస్ కట్టించుకున్నాడు. లాస్ట్ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు 1000 రూపీస్ ఎలాగైనా ఫైన్ కట్టించుకున్నాడు. మళ్ళీ అక్కడ ఫైన్ కట్టించుకుని వదిలేసాను. కానీ అక్కడ నుంచి ఆల్రెడీ అన్నయ్య టికెట్లు తీసుకుని బయలుదేరిపోయాడు కదా. అన్నయ్య రాజమండ్రి వరకు టికెట్లు పట్టుకొని వచ్చాడు. టికెట్లు పట్టుకొని వచ్చి టీటీకి చూపిస్తే అవసరం లేదు, మీరు ఫైన్ కట్టేశారు కదా, ఇతన్ని ఎందుకు ఇంక రప్పించారని అదొక వారం. ఇంకా మొత్తానికి ఎలాగోలాగా ఫైన్ కట్టేసాము, జర్నీ చేసాము. మొత్తానికి విజయవాడలో ల్యాండ్ అయిపోయాం. మేము ల్యాండ్ అయిపోయాం కానీ ఆ టీటీ అసలు శాడిస్టోలాగా ఉన్నాడు. అసలు ఫైన్ కట్టించుకున్నంత వరకు వదలలేదు. కౌంటర్ టికెట్లు వస్తున్నాయండి రాజమండ్రి వరకు ఊపిరిపట్టను అంటే అచ్చేసే లేదు, మీరు వెంటనే కట్టాలి, లేకపోతే ట్రైన్ దిగిపోండి అన్నారు. కానీ చిన్నపిల్లలతో ఉన్నాం కదా, మరి తప్పదు కదా. మొత్తానికి ఎలాగోలాగా 11,000 ఇచ్చి టికెట్లు తీసి కూడా ఫైన్ కట్టాల్సి వచ్చింది మాకు. అందుకే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో చేశాను. అంటే ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నా, ఈ బిజీలోనే మరి అవ్వలేదు. అందుకే చిన్న చిన్న క్లిప్స్ ఉంటే ఇలాగ యాడ్ చేశాను. అంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని ఇది బ్లాగ్ చేశాను. యూజ్ అయిన వాళ్ళందరూ మాత్రం కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. బాయ్ బాయ్ గాయ్స్.